రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో విస్తృతంగా అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తన గెలుపునకు సోపానాలని కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తనను గెలిపిస్తే కాకినాడ నగర అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామంటున్న చలమలశెట్టి సునీల్తో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. కాకినాడ పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం తరపున చలమలశెట్టి సునీల్ బరిలో నిలిచారు. ఆయన ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు, జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ముచ్చటగా 3వసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి మీ గెలుపు అవకాశం ఎలా ఉండబోతోంది? ఈసారి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడం ఒక ప్రధాన అంశం. తెలుగుదేశం పార్టీలో కూడా ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అయితే కానీ, ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రజల్లో పెద్ద ఎత్తున ఇవాళ చర్చగా ఉన్నది. అండ్ ప్రతి కుటుంబం కూడా ఇవాళ ఆనందంగా ఉండే పరిస్థితులు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నేను ఒక అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. కానీ గత 10 రోజుల నుంచి నేను ఆల్మోస్ట్ ఇంచుమించు 7 అసెంబ్లీ సెగ్మెంట్లోనూ తిరగడం జరిగింది. ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున మహిళలు నీరాజనలు పడుతున్నారు. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పుట్టిన వాడి దగ్గర నుంచి ఆల్మోస్ట్ చివరి చనిపోయేదాకా కూడా ప్రతి వర్గాన్ని అన్ని రకాలుగా కూడా ఆదుకునే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అని ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన ఈ అమలు చేసిన ఈ పథకాలకి అన్నింటికి మాకున్న ఆనందంతో ఆయన రుణం తీర్చుకుని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి చేయాలి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలి అన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారని నా భావన. ఈ ఎన్నికల్లో అనుకూల అంశాలు ఏంటి, అలాగే ప్రతికూల అంశాలు కూడా ఉండే అవకాశం ఉంది. దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ముందు అనుకూల అంశాలు అంటే చెప్పాను కదండి, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, ఆయన సంక్షేమం, అండ్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ లాగా బిల్డ్ చేశారు. ప్రతికూల అంశంకి వచ్చేటప్పటికి పెద్దగా ప్రతికూలత అంటే ఏమీ లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు 2 సార్లు 3 సార్లు పోటీ చేసిన వారు ఉండటం వలన మేబీ కొందరిలో చిన్న చిన్న నాయకుల్లో, ఎందుకంటే నేను అనేది కింద సామాన్యుల్లో కాకుండా నాయకులు కొంత అసంతృప్తులు ఉంటాయి. ఎందుకంటే పదవులు రాలేదనో, సరైన స్థానం కల్పించలేదనో కొందరు నాయకుల్లో ఉన్న అవన్నీ కూడా ఇవాళ పార్లమెంట్కి పోటీ చేసే అభ్యర్థిగా నేను అందరితోనూ కలిసి అందరినీ కూడా పార్టీకి విధేయుడిగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకుని, ఆయన దృష్టిలో పెట్టుకుని, తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కష్టపడాలని చెప్పి కూడా మోటివేట్ చేయడం జరిగింది. ప్రధానంగా కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం, అట్లాగే కీలకమైన నగరం ఇది. ఇక్కడ ఇంకా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, కానీ అనేక అంశాలు కూడా ఉన్నాయి. అట్లాగే స్మార్ట్ సిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సింది ఉంది. మీరు ఎన్నికల్లో గెలిస్తే ఈ నగరంతో పాటు పారిశ్రామికంగా ఎట్లాంటి అవకాశాలు, యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, నగరాన్ని అభివృద్ధి పదంలో ఎట్లా తీర్చిదిద్దుతారు? గత 3.5 ఏళ్ళుగా స్మార్ట్ సిటీ అయిన తర్వాత కాకినాడ నగరానికి చాలా మార్పులు తీసుకొచ్చారు. కానీ ఇవాళ అభివృద్ధి అన్నది నేను రాష్ట్రం మొత్తంలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన అభివృద్ధి ఒక కొంతమేరకే సాధించగలిగాం. మిగిలింది కూడా చేయాలంటే ఇంకో టర్మ్. ఎందుకంటే 5.5 ఏళ్ళలో నిధులు సమకూర్చుకుని పనులు మొదలెట్టేటప్పటికే 4 ఏళ్ళు పట్టింది. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలని అలాగే ఎంపీకి మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా తలపెట్టిన ఉద్దేశం కాకినాడని ఒక మహానగరంగా తీర్చిదిద్దాలి, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలి, బ్యూటిఫై చేయాలి అన్న ఆలోచనలతో ఇది చేయటం జరిగింది. ఇలాంటి ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఓ పక్కన ఒక పోర్ట్ ఉన్నది, 2వ పోర్ట్ రాబోతుంది. అలాగే ఒక 12,000 ఎకరాలతో SEZ అన్నది అక్కడ ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్షిప్తో పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా ఇవన్నీ సాధించవచ్చని కూడా అందరికీ తెలియజేసుకున్నాను. కాకినాడ పార్లమెంటు పరిధిలో మెట్ట ప్రాంతం ఉంది, ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం, పారిశ్రామిక ఎంతో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం, ఖనిజ సంపదలు ఉన్న ప్రాంతం. కానీ ఇప్పటికి కూడా కనీస మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగంపేట కానీ, ప్రతిపాడు, తుని, అట్లాగే పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలు, ఆ ప్రాంత ప్రజలకు కూడా యువతకు ప్రధానంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు, మౌలిక వసతులు అక్కడ ప్రజలకు మీరు కల్పించేందుకు ఎట్లాంటి సహకారం అందిస్తారు? ముఖ్యంగా మరి మెట్ట ప్రాంతం తీసుకున్నారనుకోండి, గత 2 ఎలక్షన్స్లో నేను తిరిగినప్పుడున్న పరిస్థితులకి ఇప్పటికీ భిన్నంగా చాలా మార్పు ఉన్నది. ఎంటైర్ మెట్ట ప్రాంతానికి ఇవాళ ప్రతి ఎకరాకి కూడా నీరిచ్చే పరిస్థితి ఉన్నది.
గతంలో ఎప్పుడూ లేదు. తెలుగుదేశం పార్టీకి 25 మంది ఎంపీలని మనం సాధించుకోగలిగితే ఢిల్లీలో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషిస్తారు. ఆయన పోషిస్తే ఈ ప్రాంతానికి నిధులు తెచ్చుకోవచ్చు, కేంద్రం నుంచి సహకారం తెచ్చుకోవచ్చు. తెలుగుదేశం అభ్యర్థిగా మీకు ఈసారి వైకాపా అట్లాగే జనసేన నుంచి కూడా పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అట్లాగే సునీల్ ఎప్పుడైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఎన్నికలకే వస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ రెండింటిని అధిగమించి మీరు ఈసారి ఎన్నికల్లో ఎట్లాంటి విజయం సొంతం చేసుకుంటారు? ఈ ప్రాంతంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ప్రజలందరికీ సునీల్ అంటే ఉట్టి ఎలక్షన్ నిమిత్తమే కాదు, గత 10 ఏళ్ళ నుంచి ఫుల్ టైమ్గా పనిచేసిన వ్యక్తిగా అందరికీ సుపరిచితుడిని. గతంలో గెలిచిన అభ్యర్థులు కానీ ఓడిన అభ్యర్థులు కానీ ఏ అభ్యర్థి తిరిగినంతగా ప్రతి గ్రామం తిరిగినోడిని. ఇది కాకినాడ తెలుగుదేశం అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అభిప్రాయాలు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేసిన భారీ ఎత్తున సంక్షేమ అభివృద్ధి పథకాలే ఈసారి ఎన్నికల్లో తను గెలుస్తానికి దోహదం చేస్తాయని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున తప్పనిసరిగా విజయం సాధించి ఈసారి పార్లమెంట్లో అడుగు పెడతానని సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.